హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎమ్మి తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ చేస్తున్నా. 1 kg మటన్ అండ్ ఒక 4 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డ అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఎండి కొబ్బరి, లవంగాలు. ఎండి కొబ్బరి ఎప్పుడైనా మనం పొయ్యి మీద మంట మీద కాల్చుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఓకేనా? అయితే ఇక్కడ తాలింపు వేస్తున్నా. తాలింపులో కొద్దిగా బండ పువ్వు, 2-3 లవంగాలు, కొద్దిగా స్టార్ ఫ్లవర్, కొద్దిగా దాల్చిన చెక్క. ఆయిల్ మంచిగా హీట్ అయినాక వేసుకోండి. ఇప్పుడు పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ స్పైసెస్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫ్రై అయిపోయింది ఆనియన్. కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, 4-5 పచ్చిమిర్చి. నా ఫోన్ కొద్దిగా ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. మటన్ వేసేసుకుందాం. మంచిగా ఫ్రై అయింది మనకి. ఇక్కడ 1 kg మటన్కి మనకు ఒక 4 పెద్ద సైజు ఆనియన్స్ సరిపోతాయి. మటన్ ఎప్పుడు తీసుకున్నా కొవ్వున్న మటన్ తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీకైనా, గ్రేవీకైనా, ఫ్రైకైనా. వాటర్ అన్నీ పోయినాయి. ఇప్పుడు నేను మసాలాలు వేసేసుకుంటున్నా. స్పైసెస్ కొద్దిగా ఫ్రై అవ్వాలి, మంచిగా కలుపుకుందాం. ఇక్కడ నేను పెరుగు యాడ్ చేస్తున్నా మటన్కి. పెరుగు వేయడం వల్ల గ్రేవీ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మటన్లో పెరుగు వేసి చేయడం వల్ల ట్రై చేయండి. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ యాడ్ చేయాలి అనుకుంటే వేడి చేసి వేయండి, అప్పుడైతే బాగుంటుంది. మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి, లవంగాలు. చూసారా గ్రేవీ ఎంతగానో వచ్చేసిందో. వాటర్ వేయాల్సిన అవసరం మనకు లేదు. మినిమం 20 minutes చిన్న మంట మీద పెట్టి ఉడకబెడితే ఎమ్మి మటన్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎమ్మి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఒక 10-15 నిమిషాలు. ఓకేనా? ఇలా చూసారా జ్యూసీగా వస్తుంది. వాటరే వేయలేదు నేను. చూసారా ఎంతగానో గ్రేవీ వచ్చిందో. ఎమ్మి మటన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఎమ్మి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీనికోసం కొద్దిగా పరాఠా చేస్తా.